ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మురుగుతూనే ఉంటారని, వీటిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ఇక మునుగోడు బైపోల్ వేళ రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామాకు తెరలేచింది. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో తమను కొనేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు అక్కడికెళ్లి దాడులు చేయడం సంచలనంగా మారింది. బీజేపీని ముగ్గురిని రంగంలోకి దింపి తమ ఎమ్మెల్యేలను 100 కోట్లతో కొనేందుకు ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఇదంతా ప్రగతి భవన్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలెవరూ మీడియా ముందు మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.